నా రాజు నాకేం చెప్పాడో తెలుసా? ప్రతి మనిషి దేవుని స్వరూపము, దేవుని పోలిక. ఇప్పుడు నీ పక్కన ఉన్న వాళ్ళకి చెప్పు, ఏమని చెప్పాలంటే నువ్వు దేవుని స్వరూపము, నువ్వు దేవుని పోలిక అని చెప్పు. చెప్పండి, చెప్పండి, పర్వాలేదు. నువ్వు దేవుని స్వరూపం, నువ్వు దేవుని పోలిక అని చెప్పండి. ఇది చెప్పటం కోసమే క్రీస్తు వచ్చాడు. ప్రతి మనిషి, కులం అన్న తేడా లేదు, మతం అన్న తేడా లేదు, జాతి అన్న తేడా లేదు, ప్రాంతం అన్న తేడా లేదు, భాష అనే తేడా లేదు, భావం అనే తేడా లేదు, లింగం అనే తేడా లేదు, నువ్వు స్త్రీవా పురుషుడివా నపుంసకుడివా అన్న తేడా లేదు. ప్రతి ఒక్కరూ దేవుని స్వరూపము, దేవుని పోలిక చొప్పున ఉన్నారు. కాబట్టే ఆ మంది నో ప్రాబ్లం, మీరు పసుపు నీళ్ళు చల్లినా పర్వాలేదు, నేను ఈమెను ప్రేమిస్తున్నాను అని చెప్పి ఆమెకు సహాయం చేసింది. పండంటి బిడ్డ పుట్టాడు. మొట్టమొదటి ఈ మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి ప్రసూతి అంటే పిల్లలు కనటానికి కావలసినటువంటి ప్రసూతి ఆసుపత్రి మన గుంటూరులో కూగ్లర్ గారు కట్టారు, చూసారా? అది మీ ఊరు జమీందారు గారు ఇచ్చినటువంటి 50 పడకల ఆసుపత్రి.